అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు యూపీఎస్సీ సీనియర్ ఫ్యాకల్టీ అండ్ డైరెక్టర్ అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ పెండ్యాల సతీష్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. పండుగల గురించి మాట్లాడుకుంటే సంవత్సరానికి ప్రతి పండుగ ఒక్కసారే వస్తుంది. ఒక మనిషి నిత్య జీవితంలో ఎప్పుడు పండుగలో బతకాలి అంటే ప్రతి ఒక్కరికి బతుకు తెరువు ఉద్యోగం. సో ఉద్యోగ పండుగ కోసం అందరూ ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. సో ఈ తెలంగాణలో చూసుకుంటే మే నెలలో ఉద్యోగ పండుగ ఆఫర్ అనేది ఒకటి ఇచ్చేసింది. సో ఈ ఉద్యోగ పండుగ కోసం గ్రూప్ 1 వాళ్ళు కానీ గ్రూప్ 2 వాళ్ళు కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీరు సీనియర్ ఫ్యాకల్టీ కాబట్టి. తెలంగాణ ఏర్పాటయ్యి 10 సంవత్సరాల తర్వాత రెండో నోటిఫికేషన్ల వర్షం మే నెల నుంచి వస్తుంది అని చెప్పేసి ఒక వార్త గత నెల నుంచి వింటూ ఉన్నాం. టీజీపీఎస్సీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ రీసెంట్గా సీఎం గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్లు వేస్తూనే ఉంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈవెన్ విఆర్ఓ లెవెల్ పోస్టులు కానీ 10,000 పోస్టులు, అవి గ్రూప్ 1 సుమారుగా 450 పోస్టులు, మరి గ్రూప్ 2 మీద క్లారిటీ లేదు ఉంటాయి, అవి కూడా ఒక 600 పైనే పోస్టులు ఉంటాయి. ఓకే. ఏదైతే నోటిఫికేషన్స్ మే తర్వాత పడతాయో ఇది సెకండ్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. సో సెకండ్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎవరైతే పిల్లలు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో లేదా లాస్ట్ టైం ఫస్ట్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసి తక్కువ మార్కులతో పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా అదృష్టం. ఎందుకు అదృష్టం అంటే 2 రకాలుగా అదృష్టం. ఒకటి, ఫస్ట్ టైం ఆల్రెడీ ఎగ్జామ్ అయింది కాబట్టి టీజీపీఎస్సీ ప్రణాళిక, అసలు ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అది వీళ్ళకి తెలుసు. బికాస్ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి మోడల్ పేపర్స్ కూడా లేవు. ముందు ఏ ఎగ్జామ్స్ కండక్టే చేయలేదు గ్రూప్ 1 మీద. గ్రూప్ 2 అన్నా ఉందే, కానీ గ్రూప్ 1 మీద అయితే ఎగ్జామే లేదు. సో ఫస్ట్ టైం గ్రూప్ 1 కాబట్టి ముందు ఎలా అడుగుతాడో కూడా తెలియదు. డైరెక్ట్గా వెళ్ళి రాసేస్తారు. కానీ సెకండ్ టైం గ్రూప్ 1 రాస్తున్న వాళ్ళకి ఫస్ట్ టైం గ్రూప్ 1లో ఎలా అడిగారు, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ పేపర్ ఎలా కరెక్షన్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎన్ని నిమిషాలలో రాయాలి, అసలు ఒక సబ్జెక్ట్లో 3 కేటగిరీస్ ఉంటే ఏ కేటగిరీ క్వశ్చన్లు ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాథ్స్ పేపర్లో ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడాను ఇప్పుడు రాసే పిల్లలకి తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ముందు వాళ్ళకి తెలియదు. ఇది ఫస్ట్ మేజర్ థింగ్. 2, ఫస్ట్ టైం ఎప్పుడైతే ఎగ్జామ్ రాశారో మనకి బుక్స్ మెటీరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్ట్కి ఆ ఎగ్జామ్ రిలేటెడ్గా మెటీరియల్ కావాలి. ఫస్ట్ టైం రాసిన వాళ్ళకి మెటీరియల్ చాలామంది చాలా విధాలుగా ఇచ్చేశారు. అంటే ఒక్క సబ్జెక్ట్కి 10 మెటీరియల్ కూడా ఉన్నాయి మార్కెట్లో. అప్పుడు ఏంటి, 10 మెటీరియల్ని నమ్మాల్సి వచ్చేది. ఎందుకు, ఏ మెటీరియల్ నుంచి ఎలా వస్తుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు ఆ 10 మెటీరియల్ని రీసెంట్గా కండక్ట్ చేసిన ఎగ్జామ్తో కలిపి చూస్తారు. దానిలో 1, 2, 3 మెటీరియల్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి. ఆ మెటీరియల్ని తీసుకొని చదవాలి అని చెప్పేసి కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే 3 స్టెప్ ప్రాసెస్. ఇప్పుడు మీరు మే నుంచి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా అంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వస్తే మీ పేస్ పెంచాలి. అంటే ఇప్పుడు 4 గంటలు చదివితే అప్పుడు 8 గంటలు చదవాలి. కానీ ఇప్పుడు మాత్రం 4 గంటలు రోజు కేటాయించండి, చదవడం మొదలుపెట్టండి. వాట్ ఈస్ దిస్ 3 స్టెప్ ప్రాసెస్? 1, ఫస్ట్ 1 సిలబస్ బై హార్ట్ చేసుకోవడం. గ్రూప్ 1 ఎగ్జామ్కి వద్దాం. గ్రూప్ 1 ఎగ్జామ్లో 2 కేటగిరీస్ ఉంటాయి, 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్కులకు ఉంటుంది. 150 మార్కులలో మీకు కట్ ఆఫ్ ఎంత దాటేస్తే మీరు మెయిన్స్ రాయొచ్చు. మెయిన్స్ 900 మార్కులకు ఉంటుంది. అంటే ఇక్కడ మీరు అసలు ప్రిలిమ్స్లో సిలబస్ ఏముంది, మెయిన్స్లో సిలబస్ ఏముంది, ఇది ఫస్ట్ స్టెప్ బై హార్ట్ చేసుకోవడం. సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్, సిలబస్ బై హార్ట్ చేశాక సబ్జెక్ట్ వైజ్ ఏ మెటీరియల్ ఫాలో అవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ ఫాలో అవ్వాలి, ఇది రాసుకొని పెట్టుకోవడం. 3వ స్టెప్, నెక్స్ట్ 6 to 8 months మీరు రోడ్ మ్యాప్ వేసుకోవడం, టైం టేబుల్ తయారు చేసుకోవడం. ఈ ఫస్ట్ 3 monthsలో ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తాను, నెక్స్ట్ 4 monthsలో ఇవి కంప్లీట్ చేస్తాను అని ఒక రోడ్ మ్యాప్ మీరు తయారు చేసుకోవడం. ఈ 3 స్టెప్ ప్రాసెస్ మీరు ఎంత త్వరగా చేసుకుంటే అంత త్వరగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. నోటిఫికేషన్ పడితే మీకు ఫస్ట్ హ్యాండ్ అడ్వాంటేజ్ ఉంటుంది.
మీకు ఖచ్చితంగా ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రీసెంట్గా కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్లో చాలా టాపర్స్ ఉన్నారు. ఆ టాపర్స్ ఇంటర్వ్యూస్ ఇస్తారు. ఆ ఇంటర్వ్యూస్ వినండి. వాళ్ళు ఎలా రాశారో వినండి. వాళ్ళ పేపర్స్ తీసుకోండి. దాని ద్వారా అసలు టీజీపీఎస్సీ కరెక్షన్ చేసేటప్పుడు ఏం చూస్తారో మీకు తెలుస్తుంది. అవన్నీ ఒక మెటీరియల్ దాకా తయారు చేసుకొని పెట్టుకోండి. మీకు ఏవైనా మెంటర్షిప్ కావాలన్నా, మీకు సలహాలు కావాలన్నా, ఏ బుక్ ఫాలో అవ్వాలన్నా నేను ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాను. ఆల్వేస్ యూ కెన్ కాల్ మీ ఆర్ రీచ్ అవుట్. సో అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఓ టెన్షన్ అనేది ఉంటుంది ఎగ్జామ్ టైంలో. మేడం, అది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఆ టెన్షన్ నుంచి ఫ్రీ అయ్యి మంచిగా కాన్సన్ట్రేషన్ అంతా ఎగ్జామ్ మీద పెట్టి రాయాలంటే ఎలా? మేడం, టెన్షన్ అనేది ఎప్పుడు నెగిటివ్గా చూస్తాం మేడం. టెన్షన్ ఈజ్ నాట్ నెగిటివ్. అంటే ఆ టెన్షన్ లో కొంతమంది మర్చిపోతున్నాం అనేది వింటూ ఉంటాం. ఎందుకు? మైండ్ సెట్. ఫస్ట్ టెన్షన్ అనేది పాజిటివ్ అని చెప్పేసి మీరు అనుకోండి. ఓకే, టెన్షన్ ఈజ్ పాజిటివ్. ఎందుకో చెప్పనా? మీరు మర్డర్ చేయాలి అని అంటే టెన్షన్ పడాలి. ర్యాంక్ కొట్టాలంటే టెన్షన్ ఎందుకు? రైట్. ర్యాంక్ కొట్టాలన్నా కూడా టెన్షన్ పడుతున్నారంటే అది మంచి టెన్షనే కదా. నేను ఐఏఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవుతే మా బతుకులు బాగుపడతాయి, మా పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు, మా ఫ్యామిలీ హోదా పెంచవచ్చు, సొసైటీలో నాకంటూ పేరు వస్తుంది, సమాజానికి మంచి చేయొచ్చు. ఇది కదా మీకున్న టెన్షన్. ఇలాంటి టెన్షన్ అయితే ఓకే, హ్యాపీ. అది కాకుండా ఉన్నది కాస్త మర్చిపోతేనే ప్రాబ్లం వస్తుంది. అది మైండ్ సెట్ మేడం. మళ్ళీ అంటే మైండ్ సెట్. ఫస్ట్ మీ ప్రెషర్ లేదా టెన్షన్ ని పాజిటివ్ గా అనుకోండి. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ అనుకుంటావో నీ ఈ కంగారు పడ్డము లేదా మర్చిపోవడము ఇవన్నీ ఉండవు. సింపుల్ గా ఇంకో చాలా ముఖ్యమైనది ఏంటంటే, నేను చాలా మంది స్టూడెంట్స్ చూసి చెప్తున్నాను ఈ మాట, తన మీద తనకు నమ్మకం ఉండదు. అది వచ్చింది ప్రాబ్లం. అదే టెన్షన్ పడతారు ఎక్కువ. అదే కదా. సో ఫస్ట్ నీకు నమ్మకం ఉండాలి. నువ్వు చేయగలుగుతావు అని చెప్పి నమ్మాలి. నువ్వు నిజంగానే నమ్మలేవు అని అంటే నీకు ఆ ఎగ్జామ్ సరిపోదు అని అర్థం చేసుకో. బ్లంట్గా అర్థం చేసుకొని గ్రూప్ 1 కాదు, నేను గ్రూప్ 2కే బెస్ట్, గ్రూప్ 2 చదువు. నేను గ్రూప్ 2 కూడా కాదు, ఏడబ్ల్యూఏ చదువుతాను, ఏడబ్ల్యూఏ చదువు. ఏడబ్ల్యూ కూడా నాకు సెట్ అవ్వదు అని అంటే బ్యాంక్ ఎగ్జామ్కి పో, లేదా వ్యాపారం చేసుకో. అంటే ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకో. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే ఈ సమస్యలన్నిటికీ ఓ సొల్యూషన్ వస్తుంది. కానీ అర్థం చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేయడమే ప్రాబ్లం. మనం ప్రభాస్లు అనుకుంటాం, మనం అమాత్య సైన్లను అనుకుంటాం, మనం అబ్దుల్ కలాం అనుకుంటాం. ఫస్ట్ నువ్వు అబ్దుల్ కలాం కాదు. నువ్వు అబ్దుల్ కలాం అయితే నువ్వు అక్కడ ఉండవు. నేను అబ్దుల్ కలాం కాదు, నేను ర్యాంక్ కొట్టలేదు కాబట్టి టీచర్లు ఇక్కడ ఉన్నాను. నేను యాక్సెప్ట్ చేయాల్సిందే, అదంతే సింపుల్. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే సొల్యూషన్ వస్తే దాని ప్రకారంగా నువ్వు ముందుకెళ్తావు. సింపుల్. సూపర్ సతీష్ గారు, థ్యాంక్ యూ మేడం.